హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పల్లవి కిడ్నాప్ చేసిన మీనాక్షిని ఇంటికి తీసుకొచ్చి పల్లవి చక్రధర్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఎస్ఐ అభిరామ్. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక పల్లవి తన తండ్రి జైలు నుండి ఇంటికి వచ్చాడు అని చాలా సంతోషంగా చక్రధర్ ఇంటికి వస్తుంది. ఇక చక్రధర్ని చూసి, డాడ్, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఇక ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పల్లవి చక్రధర్తో మాట్లాడాలి అని అక్కడే ఉన్న రాజేశ్వరితో, అమ్మ, నాకు కాస్త హెడేక్గా ఉంది, టీ తీసుకురావా అని అనగానే, ఇప్పుడే తీసుకొస్తాను అని రాజేశ్వరి కిచెన్లోకి వెళ్తుంది. రాజేశ్వరి వెళ్ళిపోగానే పల్లవి చక్రధర్తో మాట్లాడుతూ ఉంటుంది. డాడ్, మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను అని అనగానే, సర్ప్రైజ్ గిఫ్టా? ఏంటమ్మా అది అని చక్రధర్ అంటాడు. ఆ మీనాక్షిని కిడ్నాప్ చేశాను డాడ్ అని అంటూ ఉంటే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, మీనాక్షిని ఎందుకు కిడ్నాప్ చేశావు అని అంటూ ఉంటే, డాడ్, ఆ మీనాక్షిని అడ్డు పెట్టుకునే కదా నువ్వు ఆ మీనాక్షి భర్తవని, తన కన్న తండ్రివని ఆ అవని నిన్ను ఇంతలా బ్లాక్మెయిల్ చేస్తుంది. అసలు ఆ మీనాక్షి అనేదే లేకపోతే నీకిక ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా డాడ్. ఆ మీనాక్షి చచ్చిపోతే ఇక ఆ అవని ఎప్పటికీ నీ గురించి నిజాన్ని బయట పెట్టలేదు. అందుకే ఆ మీనాక్షిని కిడ్నాప్ చేశాను. ఆ మీనాక్షి మన గుప్పిట్లో ఉంది అని పల్లవి చెప్పగానే చక్రధర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. శబ్బాష్, నా కూతురు అనిపించావమ్మా. అచ్చం నా పోలికలే కాకుండా నా బుద్ధులతో పాటు పుట్టేశావు. నేను ఎలాగైతే ఆలోచిస్తానో నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు అని చక్రధర్ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటాడు. డాడ్, మీరిక టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకోండి, రిలాక్స్గా ఉండండి అని అంటూ ఉంటే, అలాగేనమ్మా, ముందు ఆ మీనాక్షి అడ్డు తప్పించేసి మెల్లగా ఆ అవని అక్షయ్లని పగ తీర్చుకోవాలి అని చక్రధర్ అంటూ ఉంటే, ఓకే డాడ్, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, వస్తాను డాడ్ అని పల్లవి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, అదేంటే టీ అడిగావు కదా అని అనగానే, లేదమ్మా, నాన్నని చూశాక నాకు హెడేక్ అంతా పోయింది, బాయ్ అమ్మా అని పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క మీనాక్షిని పల్లవి ఒక పాడుబడ్డ ఇంట్లో కట్టేసి కిడ్నాప్ చేసి ఉంటుంది. మీనాక్షికి స్పృహ రాగానే ఇక వెంటనే నన్ను ఎవరిక్కడ కట్టేసింది, ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు విదిలించుకుంటూ ఉంటుంది. కానీ ఇక మీనాక్షి ఎంతసేపటికి విదిలించుకోలేకపోవడంతో, అసలు ఏం జరిగింది, నేనెక్కడున్నాను, రాత్రి అవని దగ్గరికి వెళ్ళాలని ఇంట్లో నుంచి బయలుదేరాను, మధ్యలోనే అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయాను, మళ్ళీ ఇక్కడ కళ్ళు తెరిచాను, అసలు నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు అని మీనాక్షి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే రాజేశ్వరి రెడీ అవుతూ, ఏమండి, ఇంకా అలాగే ఉన్నారేంటండి, మా ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా అని అనగానే ఇక చక్రధర్, లేదు రాజేశ్వరి, నేను ఆ ఇంటికి రాలేను, నువ్వు వెళ్ళిరా అని అనగానే, అదేంటండి, మా అన్నయ్య అలా అయినప్పటి నుండి నేను కూడా అక్కడికి వెళ్ళలేదు, మీరు వచ్చాకే వెళ్ళాలని ఆగిపోయాను. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్తే మా వదిన, అమ్మ కూడా చాలా సంతోషపడతారండి, మిమ్మల్ని చూసినట్టు కూడా ఉంటుంది, పదండి అని రాజేశ్వరి అంటూ ఉంటే, లేదు రాజేశ్వరి, నేను అక్కడికి వస్తే ఆ అవని అక్షయ్ ఇద్దరు నన్ను అవమానించాలని చూస్తారు. సూటిపోటి మాటలతో, లేనిపోని నిందలతో నన్ను ఇంకా అవమానిస్తారు. అక్కడికి వచ్చి అవమానాలు పడే కంటే రాకుండా ఉండడమే మంచిది అని చక్రధర్ అంటాడు. చెప్పాను కదండి, మీ మీద ఒక్క మాట కూడా పన్నివ్వనని. నేను మీ పక్కనుండగా అవని అక్షయ్ కాదు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు, నేనున్నాను, మీరు ధైర్యంగా వెళ్ళి రెడీ అయ్యిరండి అని అనగానే ఇక చక్రధర్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. నాకు ఈ సపోర్ట్ చాలు రాజేశ్వరి,
నువ్వక్కడ రెచ్చిపోవాలని ఆ అవని అక్షయ్లు నన్ను ఏమీ అనకుండా ఉండాలని నిన్ను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అని చక్రధర్ రెడీ అయ్యి రాజేంద్రని చూడ్డానికి ఇంటికి బయలుదేరుతారు. ఇంకో పక్క అవని అయితే తన తల్లి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏమైపోయావు? నీకోసం ఎక్కడని వెతకాలి అని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే భరత్ నుండి ఫోన్ వస్తుంది. భరత్ ఫోన్ చేస్తున్నాడు. అమ్మ కనిపించి ఉంటుందా అని ఫోన్ లిఫ్ట్ చేసి, భరత్, అమ్మ కనిపించిందారా అని అంటుంది. లేదక్క, నీకేమైనా కనిపించిందేమోనని ఫోన్ చేశాను. అంటే అమ్మ నీకు కూడా కనిపించలేదా అని అనగానే, ఏంట్రా, అమ్మ కనిపిస్తే నేనే నీకు ఫోన్ చేస్తాను కదా, నువ్వు ఫోన్ చేస్తారకే అమ్మే కనిపించిందని ఎంత సంతోషపడ్డాను అని అవని బాధపడుతూ ఉంటుంది. అక్క, నాకు భయంగా ఉందక్క. అమ్మ నీ దగ్గరికి రాకుండా నా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళుంటుందక్క అని భరత్ భయపడుతూ ఉంటే, భరత్, మనమ్మకి ఏం కాదురా, నువ్వు ధైర్యంగా ఉండు అని అవని భరత్కి ధైర్యం చెప్తుంది. భరత్కి ధైర్యం చెప్తుంది కానీ అవని మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్షయ్ అక్కడికి వచ్చి, ఏంటవని, అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, అమ్మ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇప్పటికే చాలా సమయం అవుతుంది. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో, ఎలా ఉందో, ఏమైపోయిందో నాకు చాలా భయంగా ఉందండి. ఆ చక్రధర్ మా అమ్మని ఏదైనా చేశాడేమోనని చాలా కంగారుగా ఉందండి అని అవని భయపడుతూ ఉంటే, చూడవని, నువ్వు భయపడకు. మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయవలసిన సమయం వచ్చింది అని అనగానే, ఏం చేయాలండి అని అంటుంది. పద, వెళ్ళి అత్తయ్య కనిపించట్లేదని, దానికి కారణం చక్రధరే అని అనుమానమని మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వద్దాము, వాళ్ళే చూసుకుంటారు అని అక్షయ్ అనగానే, అవని ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటే, అవునవని, మనం ఇలాగే ఉంటే అత్తయ్య ఇంకా ప్రమాదంలో ఉంటుంది, పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అక్షయ్ అవని మాట్లాడుకుంటూ ఉంటుండగా ఇంతలోనే చక్రధర్ రాజేశ్వరి ఇంటికి వస్తారు. కార్ దిగగానే చక్రధర్ ఇంట్లోకి రాలేక అలాగే ఉండిపోతే, ఏంటండి, భయపడకుండా లోపలికి రండి, మిమ్మల్ని ఒక్క మాట కూడా అననివ్వను అని రాజేశ్వరి అంటుంది. ఇక చక్రధర్ రాజేశ్వరి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. చక్రధర్ రాజేశ్వరి ఇంటికి రావడం చూసి పార్వతి, భానుమతి అయితే చాలా సంతోషపడతారు. వదిన అని చెప్పి పార్వతి రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నారు వదిన, ఎలా ఉన్నావన్నయ్య అని పలకరిస్తూ ఉంటే, మేము బాగానే ఉన్నాం అని మాట్లాడుతూ ఉంటారు. భానుమతి కూడా తన కూతుర్ని అల్లుణ్ణి పలకరిస్తూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రాజేశ్వరి తన అన్నను చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అన్నయ్యని ఇలా చూస్తామని అస్సలు అనుకోలేదు వదిన. మన కుటుంబాల మధ్య ఎన్ని గొడవలున్నా కూడా అన్నయ్య ఎప్పుడు నన్ను అపురూపంగానే చూసుకునేవాడు. ఇప్పుడు అన్నయ్య నేను ఇంటికి వస్తే నన్ను పలకరించడానికి కూడా వీలు లేకుండా జీవోత్సవంలో పడిపోయాడు అని ఇక రాజేశ్వరి చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ రాజేంద్రని కోపంగా చూస్తూ ఉంటే రాజేంద్ర కూడా చక్రధర్ని కోపంగా చూస్తూ ఉంటాడు. అందరినీ నమ్మించడం కోసం ఇక చక్రధర్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, బావగారు, మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా బాధగా ఉంది, మీరు తొందరలోనే కోలుకుంటారు, మీకేం కాదు బావగారు అని చెప్తూనే, నిన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పైకి పంపించేస్తాను బావగారు అని చక్రధర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చక్రధర్ రాజేంద్రతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అవని అక్షయ్ బయటికి వెళ్ళడానికి గదిలో నుండి బయటికి వస్తారు. వాళ్ళు అక్కడికి రాగానే చక్రధర్ అక్కడ ఉండడం చూసి అక్షయ్ కోపంతో రగిలిపోతాడు. రేయ్ అని చెప్పి కోపంగా చక్రధర్ గల్లా పట్టుకొని, ఎంత ధైర్యం రా, నా ఇంటికే వస్తావా, నా కుటుంబానికి ఇంత ద్రోహం చేసి మా అత్తయ్య కనిపించకపోవడానికి నువ్వే కారణమయ్యి మళ్ళీ ఏ ధైర్యంతో నా ఇంటికి వచ్చావురా అని అక్షయ్ అయితే చక్రధర్ చెయ్యి గల్లా పట్టుకొని కోపంగా నిలదీస్తూ ఉంటాడు. ఇక పార్వతి, భానుమతి, రాజేశ్వరి, రే అక్షయ్ వదలరా
అని అంటున్నా కూడా అక్షయ్ మాత్రం ఆవేశంతో చక్రధర్ చొక్కా వదిలిపెట్టకుండా అలాగే పట్టుకుంటాడు. అప్పుడే రాజేశ్వరి నా భర్త గల్లా వదలరా అని గట్టిగా అరుస్తుంది. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజేశ్వరి ఎంత ధైర్యం రా, నీకు ఏం హక్కుందని నా భర్త చొక్కా పట్టుకుంటున్నావు అని అనగానే ఇక అక్షయ్ అత్తయ్య వీడు మామూలుడు కాదత్తయ్య, ఆడవాళ్ళ జీవితంతో ఆడుకునే దుర్మార్గుడు. మా అత్తయ్య కనపడకపోవడానికి వీడే కారణం. వీడే మా అత్తయ్యని ఏదో చేసి ఉంటాడు. రేయ్ చెప్పరా, మా అత్తయ్యని ఎక్కడ దాచిపెట్టావు అని అంటూ ఉంటే రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. రే అక్షయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీ అత్తయ్య కనిపించకపోవడానికి నా భర్తకి ఏంట్రా సంబంధం? మా అన్నయ్యని పలకరించడం కోసం మీ ఇంటికి వస్తే ఇంతలా అవమానిస్తారా అని అంటూ ఉంటే అత్తయ్య నీకేం తెలీదు అని అంటూ ఉంటే నీకే అన్నీ తెలుసు అనుకుంటున్నావారా? నువ్వేమన్నా పడతామనుకుంటున్నావా? నీకు ఇష్టం లేదు నా భర్త బయటికి రావడం, అందుకే ఎలాగైనా మళ్ళీ ఆయనని జైలుకు పంపించాలనే కదా నువ్వు నీ పెళ్ళాం కలిసి ఇన్ని కుట్రలు పండుతున్నారు అని అంటూ ఉంటే ఈ కవని పిన్ని గారు మీరు మా గురించి తప్పుగా అనుకుంటున్నారు అని అంటూ ఉంటే మీరేంటో మీ మనస్తత్వాలేంటో నాకు బాగా అర్థమయ్యాయి. నా భర్త ముందు నుండి చెప్తూనే ఉన్నాడు, ఇక్కడికి వస్తే అనవసరంగా నిందలు అవమానాలు ఎదురవుతాయని. నేనే మా అన్నని చూడాలని నా భర్తని ఇక్కడికి తీసుకొచ్చాను. బాగా బుద్ధి చెప్పారు. ఇంకొకసారి నేను ఇంట్లో అడుగు పెట్టకుండా చేశారు. పదండి అని రాజేశ్వరి చక్రధర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అదంతా చూసి అవని అక్షయ్లైతే చాలా కోపంగా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక భానుమతి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. నా అల్లుడు కూతురు ఇంటికి వచ్చారు. చాలా రోజుల తర్వాత నా కూతురు మొహం సంతోషంతో వెలిగిపోయింది. అది చూసి తట్టుకోలేక వాళ్ళని ఇంతలా అవమానించి బయటికి పంపిస్తారా? నువ్వు బాగుపడవే అని అవనినైతే నానా మాటలు అంటూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఈ కవని చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ గదిలోకి వెళ్తుంది. అప్పుడే అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి అవని ఇలాంటి వాటికి నువ్వు బాధపడకూడదు, ధైర్యంగా ఉండాలి, పద వెళ్ళి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటూ ఉంటే వద్దండి, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ చక్రధర్ మా అమ్మాయిని చంపేస్తారు, వద్దండి అని అంటూ ఉంటే మరి ఎలా అని అక్షయ్ అంటాడు. ఈ విషయం ఎస్ఐ అభిగారికి చెప్దాం, ఆయన ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అమ్మ గురించి తెలుసుకుంటాడు అని అనగానే ఈ అక్షయ్ సరే అవని పద వెళ్ళి అభిని కలుద్దాం అని ఇద్దరూ కూడా అభి దగ్గరికి వెళ్తారు. అభి ఇక స్టేషన్లోనే డ్యూటీలో జాయిన్ అయ్యి తన వర్క్ చూసుకుంటూ ఉంటారు. అవని అక్షయ్ అక్కడికి రాగానే ఇక అభి అయితే రండి ఇలా వచ్చారేంటి అని అనగానే మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అభి అని అక్షయ్ అంటాడు. చెప్పక్షయ్, ఏ విషయం గురించి? మీ నాన్నగారి కేసు గురించి ఇంకేమైనా తెలిసిందా అని అనగానే లేదభి, ఆ కేసుకు పోకముందే ఇంకో సమస్య వచ్చి పడింది అని అంటూ ఉంటే ఏంటది అని అభి అంటాడు. అప్పుడు అవని మా అమ్మగారు రాత్రి నుండి కనిపించట్లేదు అభి గారు అని చెప్పగానే అభి షాక్ అయిపోతాడు. ఏంటండి మీ అమ్మగారు కనిపించడం లేదా అని అంటూ ఉంటే అవును అభి, మా అత్తయ్య రాత్రి నుండి కనిపించట్లేదు అని అనగానే అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా అని అనగానే లేదభి గారు, కంప్లైంట్ ఇవ్వడానికి కాదు, మీకు చెప్తే మీరు సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారని మీకు చెప్పడానికి వచ్చాము. ఈ విషయం బయటికి వెళ్తే మా అమ్మ ప్రాణాలకే ప్రమాదం అని తెలుస్తుంది అని అనగానే ఈ అభి అంటే మీకెవరి మీదనైనా అనుమానం ఉందా అని అభి అడగగానే అప్పుడు అవని అవును ఉంది అని అంటుంది. ఎవరి మీద చెప్పండి అని అభి అనగానే ఇంకెవరు, ఆ చక్రధర్ గారి మీదే మాకు అనుమానం ఉంది అభి, వాడే మా అత్తయ్యని కిడ్నాప్ చేసి ఉంటాడు అని అక్షయ్ అనగానే ఏంటి అక్షయ్, ఆ చక్రధర్ అవని వాళ్ళ అమ్మని ఎందుకు కిడ్నాప్ చేస్తారు అని అనగానే ఈ అవని అభితో నిజం చెప్తూ ఉంటుంది. అభి గారు, ఈ నిజం నాకు మా ఆయనకి మామయ్య గారికి తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పుడు మీకు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ చక్రధర్ ఎవరో కాదు అభి గారు, నా కన్న తండ్రి అని అనగానే అభి షాక్ అయిపోతాడు. ఏంటవని గారు, ఆ చక్రధర్
మీ తండ్రేంటి అని అనగానే అవును అని ఈ కవని మొత్తం చెప్తూ ఉంటుంది. ఆ చక్రధర్కి మా అమ్మ మొదటి భార్య, నేను మా తమ్ముడు పుట్టిన తర్వాత మమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేసి మళ్ళీ మాయమాటలు చెప్పి రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నాడు. ఎన్నేళ్ల తర్వాత మా అమ్మ ఈ ఊరొచ్చింది. మా అమ్మ బ్రతికుంటే ఎప్పటికైనా తన గురించి నిజం తెలుస్తుంది అని మా అమ్మని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేశాడేమోనని నాకు చాలా భయంగా ఉంది అభి గారు అని అవని అంటూ ఉంటే ఇక అభి కూడా షాక్ అయిపోతాడు. నమ్మలేకపోతున్నాను. ఆ చక్రధర్ మీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు, కానీ ఒక ఆడదాని జీవితాన్ని కూడా ఇంతలా నాశనం చేశాడని నమ్మలేకపోతున్నాను అని అనగానే వాడి బుద్ధే అలాంటిది అభి, నువ్వే ఎలాగైనా మా అత్తయ్య ఎక్కడుందో తెలుసుకోవాలి అని అనగానే అలాగే అక్షయ్, మీరేం బాధపడకండి, మీ అమ్మగారు క్షేమంగా మీ దగ్గరికి వస్తారు అని అభి అవనికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అభి అయితే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఇద్దరు తండ్రి కూతుళ్ళు క్రిమినల్స్ లాగే ఉన్నారు, ఎలాగైనా వీళ్ళ గురించి బయట పెట్టాలి అని ఇక అభి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే పల్లవి ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం కానిస్టేబుల్ గమనిస్తాడు. సార్, మీరు పల్లవి గారి ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పారు కదా, తను ఎవరికో ఫోన్ చేసింది సార్ అని అనగానే అలాగా, ఏది ఇలాగివ్వు అని ఇక అభి అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకొని పల్లవి మాటలు వింటూ ఉంటాడు. పల్లవి మాట్లాడే మాటలు విని అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పల్లవి ఏంటో, పల్లవి మనస్తత్వం ఏంటో అభికి మొత్తం అర్థమైపోతుంది. మై గాడ్, పల్లవి మరీ ఇంత క్రిమినలా? పైకి అంత సాఫ్ట్గా కనిపిస్తూ లోపల ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉందా అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు. కానిస్టేబుల్స్ పదండి అని చెప్పి ఇక అభి అయితే ఒక ప్లేస్కి కానిస్టేబుల్ అని తీసుకెళ్తూ ఉంటాడు. ఆ ప్లేస్ ఏదో కాదు, పల్లవి మీనాక్షిని కిడ్నాప్ చేసి బంధించిన చోటుకే అభి తన కానిస్టేబుల్స్తో వెళ్తారు. కానిస్టేబుల్ మొత్తం వెతకండి అని ఇక పాడుబడ్డ ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉంటే అక్కడే పల్లవి ఏర్పాటు చేసిన రౌడీలు కనిపిస్తారు. వాళ్ళని చూసి పోలీసులను చూసి ఆ రౌడీలు అక్కడ నుండి పారిపోతారు. ఇక వాళ్ళంతా ఆ ఇల్లు వెతుకుతూ ఉంటే అక్కడే ఒక గదిలో మీనాక్షి కాళ్ళు చేతులు కట్టేసి స్పృహ కోల్పోయి కనిపిస్తుంది. ఇక అభి మీనాక్షిని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మీనాక్షి గారు అని మీనాక్షిని లేపుతూ ఉంటాడు. కానీ మీనాక్షి ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో అక్కడే ఉన్న వాటర్తో మీనాక్షి మొహం మీద చల్లుతారు. ఇక వెంటనే మీనాక్షికి స్పృహ వస్తుంది. నన్నేం చేయకండి, మీకు దండం పెడతాను అని అంటూ ఉంటే మీనాక్షి గారు, నేనండి ఎస్ఐ అభిని అని అనగానే బాబు నువ్వా, నన్ను కాపాడు బాబు, నన్ను చంపాలనుకుంటున్నారు అని అనగానే మీరేం భయపడకండి, నేను వచ్చేసాను కదా, మీకేం కాదు అని అభి మీనాక్షికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక అభి మీనాక్షి కట్లు విప్పి అసలు ఏం జరిగిందో చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఇక్కడ కిడ్నాప్ చేశారు అని అనగానే ఇంకెవరు బాబు, ఆ పల్లవే నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసింది అని చెప్పగానే ఇక అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పదండి అని చెప్పి మీనాక్షిని నేరుగా అవని ఇంటికే తీసుకొస్తూ ఉంటాడు. మరోపక్క పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను చెప్పినట్టు ఇంకో గంటలో ఆ మీనాక్షిని నా మనుషులు చంపేస్తారు, నాకు మా డాడ్కి సగం దరిద్రం పోతుంది, నేను ఆవని మీద గెలిచినట్టు అవుతుంది అని ఇక పల్లవి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అవని మాత్రం తన గదిలో తన తల్లి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే మీనాక్షి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. మీనాక్షి ఇంట్లోకి రావడం చూసి పార్వతి, భానుమతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, అదేంటి నువ్వు కనిపించట్లేదని అవని చాలా బాధపడుతుంది కదా, మరి ఎక్కడికి వెళ్ళావు అని అంటూ ఉంటే మీనాక్షి మౌనంగా చూస్తూ ఉంటుంది. అవని అని పిలవగానే అవని బయటికి వస్తుంది. అక్కడ తన తల్లి మీనాక్షి కనిపించేసరికి ఇక అవని అయితే చాలా సంతోషపడుతూ అమ్మా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాక్షిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
అప్పుడే పల్లవి కూడా బయటికి వస్తుంది. అక్కడ మీనాక్షి ఉండడం చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ మీనాక్షి ఈ పాటికి చచ్చిపోవాలి కదా, మరిది ఎలా ఇక్కడికి వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అభి అయితే ఎంట్రీ ఇస్తాడు. అభిని చూసి పల్లవికి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ్, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, మీకోసం మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే అవని, ఏంటమ్మా ఏం మాట్లాడవేంటి, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అనగానే, అమ్మ అవని, నన్ను చంపాలని కిడ్నాప్ చేయించారమ్మా, సమయానికి అభిబాబు వచ్చి నన్ను కాపాడాడు అని అనగానే అవని, అక్షయ్, పార్వతి, భానుమతి, కమల్, శ్రీకర్ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్, ఎవరత్తయ్య, ఆ చక్రధరే కదా, ఆ చక్రధరే కదా మిమ్మల్ని చంపాలని చూసింది, వాడంతా చూస్తాను అని అంటూ ఉంటే, లేదు బాబు, నన్ను కిడ్నాప్ చేసింది, నన్ను చంపాలని చూసింది ఆ చక్రధర్ కాదు అని అంటుంది. మరి ఎవరమ్మా అని ఎవరి అనగానే, ఇదిగో ఈ పల్లవే నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపేయాలని చూసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే అభి, అవును, ఈ పల్లవే మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి చంపాలని చూసింది. పల్లవి ఫోన్ ట్యాపింగ్ చేశాం. ఆ ఫోన్ కాల్లో నాకు ఒక విషయం అర్థమైంది, పల్లవి మీనాక్షి గారిని చంపాలనుకుంటుంది అని. అందుకే ఆ లొకేషన్ని ట్రేస్ చేసి మేము మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళి మీనాక్షి గారిని కాపాడి తీసుకొచ్చాము అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి అయితే తన పని అయిపోయిందని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.